మై ఛానల్ బేబీ కిచెన్. వంట మిల్ మేకర్ 65, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, మైదా పిండి, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, కరివేపాకు, ఉల్లిగడ్డ, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, చిల్లీ సాస్. మనం గోరువెచ్చని వాటరు మిల్ మేకర్లో వేసుకుందాము. మిల్ మేకర్లో వేసుకొని ఒక 5 minutes నాననిద్దాం. అది 2 minutes later తీసేసుకొని మనము కొద్దిగా చల్ల వాటర్ వేసుకుందాం దీంట్లో. ఎందుకంటే వేడి నీళ్ళు ఉన్నాయి కదా, దాని వచ్చని మనం వీటిని గట్టిగా పిండుకొని వాటర్ అంతా తీసేసుకొని ఇట్లా దీంట్లో వేసేసుకుందాము. వేరే బౌల్లోకి ఉడకబెడితే ఎక్కువ మెత్తగా అయిపోతుంది మిల్ మేకర్. అందుకనే వేడి వాటరు గోరువెచ్చని నీళ్ళు పోసినాం అనుకో నార్మల్గానే ఉంటుంది, మరి మెత్తగా కాకుండా. ఉప్పు వేసుకున్నాము, ధనియా పౌడర్ వేసుకుందాము, కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకుందాము, మైదా కూడా 2 స్పూన్లు వేసుకుందాము, ఫుడ్ కలరు కొద్దిగా వేసుకుందాం, ఫుడ్ కలర్ రెడ్ కలర్, ఫుడ్ కలరు, ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుందాము. మొత్తం అన్నీ కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకుందాం. మంచిగా కలిపేసుకున్నాము. 5 minutes మాత్రం పెడదాం. మూత పెట్టేసి 5 minutes పెడదాము, పక్కన పెట్టుకుందాం. అంతలోపు మనం స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకొని ప్యాన్ వేడెక్కుతుంది కదా, ఆలోపు మిల్ మేకర్ కూడా మంచిగా నానుతుంది. ప్యాన్ వేడెక్కింది కాబట్టి మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఒక టిష్యూ పేపర్, ఒక ప్లేట్లో టిష్యూ కానీ పేపర్ కానీ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పట్టేస్తుంది కదా. నానిపోయింది. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఆయిల్ హీట్ ఎక్కగానే మిల్ మేకర్ బాగా నానింది. మనము అన్నీ ఒకేసారి వేయకుండా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకుందాం.
ఇట్లా మనము నాన్ వెజ్తోనే చేసుకోవాలని ఏం లేదు, ఇట్లా వెజిటేరియన్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. సేమ్ చికెన్ 65 లాగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా తినాం కదా, తినని రోజులో చేసుకొని తినేయచ్చు మంచిగా. నాన్ వెజ్ తినని రోజు చేసుకొని తినచ్చు ఇట్లా. మంచిగా వేగనియాలి. వీటిని వేగినాక ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయిల్ అంతా వేడిగా అయిపోయి అంత ఆయిల్ ఎక్కువ అవుతుంది. అంటే ఇట్లయితే టిష్యూ వేసుకున్నాం అనుకో, ఆయిల్ మొత్తం టిష్యూకి అయిపోతుంది, అంటుకుంటుంది. ఇట్లా తీసుకున్నాము. మళ్ళీ వేసుకున్నాము కదా సెకండ్ టిప్. కూడా ఈ వాయి కూడా అయిపోయింది. మగ్గిది వేసుకున్నాము. ఆనియన్ రౌండ్గా చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, దీంట్లోనే కొద్దిగా ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు, సాల్ట్ వేసుకుందాము. ఇందాక దాంట్లో కొద్దిగా వేసాం కదా, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. సో మగ్గనిద్దాం. దాన్ని కరివేపాకు వేసుకుందాము కొద్దిగా, కొద్దిగా కొత్తిమీర, పెప్పర్ పౌడరు,
ధనియా పౌడర్ కొద్దిగా, కొద్దిగా సోయా సాస్ వేసుకుందాము. కొద్దిగా రెడ్ చిల్లీ సాసు, కొద్దిగా వెనిగర్, కొద్దిగా వెనిగర్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉడికింది కదా, దీంట్లో మనం ఇందాక మిల్ మేకర్ వేయించి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసేసుకున్నాం. ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కాసేపు వేసుకున్నాం కాబట్టి కలుపుదాము. కలిపేసినాక బాగా కలిపి కొంచెం మగ్గనిద్దాం. మిల్ మేకర్ 65 రెడీ అయిపోయింది. రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం ఇప్పుడు మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది కదా, కొత్తిమీర వేసుకుందాము. వేడి వేడిగా మిల్ మేకర్ 65 రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.